ఎట్లా జనసేన వచ్చిన రోజులు ఇప్పుడు ఏం చేసింది జనాలకు? 2 సంవత్సరాలు ఏం చేశాం ఏంటి అనేది రాజకీయ పరంగా ప్రతి కార్యకర్తకి బుక్ అందించారు నాదల మనోహర్ గారు. ఏం చేసాం మంత్రులుగా ఉండి మనం చేసిన అభివృద్ధి ఏంటి అనేది చేశారు. అట్లాగే ఇవాళ ప్రోగ్రామ్ పరంగా వెళ్ళి ఒక రోడ్డు ఓపెన్ చేశారు. ఎప్పుడు రోడ్డు చూడని జనం, 60 సంవత్సరాలు రోడ్డు చూడని జనం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు జనం రోడ్డు చూశారు అని ఒక హ్యాపీనెస్ ఆయనతో పంచుకున్నారు, వెళ్ళారు, సింపుల్ గా చేసుకున్నారు. సభ్యత్వం అనేది మొదలు పెట్టారు. కార్యకర్తకి ఒక విలువ ఇవ్వాలి, కార్యకర్తని గుర్తించాలి అని మొదలు పెట్టారు. ఆ ప్రోగ్రామ్ తోనే మామూలుగా సాగించారని నేను అనుకుంటాను. 60 సంవత్సరాల నుంచి రోడ్లు లేవా? 60 సంవత్సరాల నుంచి రోడ్లు లేవా? పిఠాపురంలో అన్ని రోడ్లు వేసినారా? చిన్న పిల్లలు గుంతలో నిలబడుకొని చెప్తున్నారు బా రోడ్లు వేయమని. దళితులు నేను చెప్పేది నువ్వు, దళితులను ఊర్లో నుంచి గెంటేస్తే దిక్కు లేదు. చిన్నపిల్లలు గుంతలేకి దిగి అయ్యా పవన్ కళ్యాణ్ చేయి అంటున్నారు. మీరేమో వాళ్ళు చెప్పిందని మీరు చేశారంటున్నారు. చేసింది చూపిస్తారా మీరు? ఏడైనా సరే పిఠాపురంలో రోడ్లు పవన్ కళ్యాణ్ ఎన్నేసింది చెప్తారా? ఏదో చిన్న చిన్న రోడ్లు వేసి అవి చెప్పడం గొప్ప కాదన్నా. ప్రతి కాన్స్టిట్యున్సీ గురించి నాకు తెలుసు, ప్రతి కాన్స్టిట్యున్సీ గురించి నాకు తెలుసు. పిఠాపురం వెళ్ళేదని నువ్వు చూపి ఏ రోడ్లు వేసినారో నేను చూపిస్తాను. నేను పొద్దున్న చూపించాలా? పొద్దున్న చూపించాలనా? ఎన్ని గుంతలు ఉన్నాయో చూపించాలనా? చెల్లో చూపించాలనా? ఎన్ని గుంతలు ఉన్నాయో ఊరికి డబ్బాలు కొట్టుకుంటా మీరు మాట్లాడితే అన్న డబ్బు ఊరికి ఉండేది మాట్లాడండి బా. ఇప్పుడు నేను కాదనట్లేదు. గవర్నమెంట్ లో 4 సంవత్సరాల్లో రోడ్లు ఎట్టా ఉండేవి ఆ వీడియో పైన పెడుతున్నారు. రీసెంట్ గా వేసిన రోడ్లు వీడియో పెడుతున్నారు. ఇంకేం కావాలి? మీలాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటానికి పైన నీ గతంలో నలిగిపోయిన రోడ్లు ఏంది, ఇప్పుడు వేసిన రోడ్లు ఏంది, 2 వీడియోలు పెడుతున్నారు కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నున్నంగున్న రోడ్ల మీద తీలే వీడియోలు. ఏమన్నా పొలాలలో నారుమూల పంటలో గుంతలు ఉంటాయి చూసావా? ఆ గుంతలు తీసి వేశారు. వర్షం వల్ల కొన్ని పోయింటే అవి చేశాడు కదా. అయ్యేందుకు విజయవాడ ముంకు ప్రాంతానికి రిటర్నింగ్ వాళ్ళు ఎందుకు కట్టలేకపోయినారు? మీరు చంద్రబాబు నాయుడు రిటర్నింగ్ వాళ్ళు ఎందుకు కట్టలేకపోయినాడు? విజయవాడ ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేకపోయినాడు? ఏదైనా అభివృద్ధి కదా, ఏదైనా అభివృద్ధి కదా, అభివృద్ధి కదా జగన్ చేసింది. నువ్వు జగన్ చేయలేదన్నావు, జగన్ చేయలేదని నువ్వు అన్నావు. నేను చెప్తానా, విజయవాడ రిటైనింగ్ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఎందుకు కట్టలేకపోయినాడు? విజయవాడ బెందు సర్కిల్ లో ఫ్లైఓవర్లు ఎందుకు కట్టలేకపోయినాడు? ఇవన్నీ డెవలప్ ఊర్లో విలేజ్లలో డెవలప్ ఎందుకు చేయలేకపోయినాడు? విలేజ్ క్లినిక్లు ఎందుకు పెట్టలేకపోయినాడు? రౌండ్ క్లియర్ అని చెప్పించి విలేజ్ లో నీట్ గా ఉండాలని చెప్పించి అవన్నీ నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు. మీ వాళ్ళు ఏం చేసినారు? పొద్దున్న లేసాంచి డప్పాలు కొట్టుకోవడం తప్ప ఏమన్నా ఉందా మీది? చంద్రబాబు రాయిలు వేసిందని నువ్వు 2-3 రోడ్లు పూర్తి చేసావు. అయ్యింది పూర్తి చేయలేకపోయావు కదా. ఎవరు? అవి కూడా పూర్తి చేయలేకపోయావు కదా. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లోనే చేస్తాం మీరు రోడ్లు జరిగింది. టెంకాయలు కొట్టుకోవడమే. టీడీపీ గవర్నమెంట్ లో గ్రాఫిక్స్ మాత్రమే అర్చద్దు ప్లీజ్. అసెంబ్లీ సాక్షిగా పీకేస్తా పోలవరం 2020 ఎంతనా 2023 దానికి నేను సమాధానం చెప్తా. రిటైనింగ్ అనిల్ కుమార్ యాదవ్ గారు మంత్రి గారు సవాల్ ఇచ్చినారు. రిటైనింగ్ వాళ్ళు డ్యామేజ్ కింది నుంచి పైకి డ్యామేజ్ జరిగింది. అది ఎవరి హయాంలో జరిగింది? ఆ డ్యామేజ్ జరగడం వల్ల మా వాళ్ళు పూర్తి చేయలేకపోయారు. ఆడికి 90% పూర్తి చేసినాడు. డూప్లికేట్ అంతా వాడి మీ వాళ్ళు చేసిన దానికి మాకు చెప్పారు. 90% జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు. పోలవరం 90% జగన్మోహన్ రెడ్డి పూర్తి చేశాడు. ఏమి లేదని పోలవరం ఏంటంటే ఏమీ లేదన్నాడు. చెప్పచ్చుగా పగిలింది, డ్యామేజ్ అయ్యింది. నా మంత్రులు అంత ఫేక్. అయ్యేందుకు పోలవరం ఎన్నిసార్లు గేట్లు కడిగినాడు వెంకయ్యగూడెం చంద్రబాబు నాయుడు. ఆడివై జయము చంద్రబాబు ఎన్ని మాట్లాడిపించుకున్నాడు. 90% జగన్మోహన్ రెడ్డి 3 ఏళ్ళలో చేశాడు కంప్లీట్. నువ్వు 5 ఏళ్ళు ఎందుకు చేయలేకపోయినావు? 2014 నుంచి 19 వరకు ఎందుకు చేయలేకపోయినావు పోలవరం? 90% నా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేయలేకున్నారు. వీళ్ళంతా గ్రాఫిక్స్. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గ్రాఫిక్స్.
చంద్రబాబు గ్యాప్ కాదు. కాదు ఎందుకు గ్యాప్ కాదు? ఇచ్చే ఎందుకు కాదు? టెంకాయలు కొట్టడం గేట్లు పెట్టడం తప్ప వీళ్ళకి ఏమి చేత కాదు. పరిపాలన గురించి ఏమి చేత కాదు. ఆ కడపలో స్టీల్ ప్లాంట్ అన్నారు. ఉండు కడపలో మా కడపలో స్టీల్ ప్లాంట్ అన్నారు. ఒక ఆయన సీఎం రమేష్ అల్లం తిన్న అల్లుడు మాదిరి మహా ధర్నా చేశాడు. ఒక స్టీల్ ప్లాంట్ ఒక ఇటుకన్నా పెట్టినారా అప్పుడు 5 ఏళ్లలో? మళ్ళీ ఇప్పుడు వచ్చి రాయలసీమకు అది చేసాం ఇది చేసాం అంటున్నారు. ఎత్తిపోతల పథకం జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ ఇరిగేషన్ 950 కోట్లు పెట్టి రాయలసీమకు నీళ్లు రావాలని ప్రాజెక్టు పూర్తి చేస్తే దాన్ని ఆపించాడు. రూల్ ఉన్నాయి 950 కోట్లు. 950 కోట్లు 950 కోట్లు ఖర్చు పెట్టింది మేము చూపిస్తాం. ఎవరు అవన్నీ కాదు బా. మీరేం చేశారు చెప్పు బా. మీరేం చేశారు చెప్పు ముందు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను ఒకటే చెప్తా చిన్న పిల్లలకు జగన్మోహన్ రెడ్డి స్కూల్ కట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఎంతమంది యూట్యూబర్లు ఉన్నారు? ఎవరికైనా వచ్చిందా? వీటికి సమాధానం చెప్పు. డెవలప్మెంట్ అవుతున్నాయి కానీ పెద్ద పెద్ద డెవలప్మెంట్ మనకు మాట్లాడుతున్నాయి కానీ ఇచ్చిన స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేశారా లేదా ఇది చెప్పండి. నాన్నబుడ్డి తప్ప అమ్మఒడి లేదు, తండ్రి ఒడి లేదు, మాకు నిరుద్యోగ వృత్తి లేదు. కేవలం నాన్నబుడ్డి ఇవ్వడము, వాళ్ళని రెచ్చగొట్టడము, జగన్ మందు అది చేశాడు ఇది చేశాడని వీళ్ళకి బాగా మంచి మందు పోయడము, వాళ్ళతో ఓటు వేయించుకోవడము బాగుంది. అందుకే అసెంబ్లీకి రాకుండా ఇంట్లో నువ్వు అసెంబ్లీ వైసీపీ కార్యకర్త కూడా సామాన్యుడు బాధ చూసారా? నువ్వు అసెంబ్లీకి వచ్చి నాకు ఇవ్వట్లేదయ్యా. నువ్వు అసెంబ్లీ అనేవాళ్ళ అసెంబ్లీలో 3 పార్టీలు మీయే కదా. 3 పార్టీలు మీయే కదా. బీజేపీ, జనసేన. ప్రతిపక్ష హోదా ఎందుకు లేకపోతున్నారు? ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ప్రతిపక్ష హోదా మీరు ఇచ్చే అవన్నీ వద్దున్నా నేను చెప్తా ఇను 1953 రాసి అవుతాను. ఆంధ్ర అవుతాను. జగన్మోహన్ రెడ్డి గారు 1923 అంటాడు. ఎవరు? ఈయనేమో 1950. మీరు ఏ రాసుకొని ఊరికే మాట్లాడతాట. ఇప్పుడు అవన్నీ కాదు. ఒక్క నిమిషం ఇచ్చిన టైంలో అడుగు. నేను 3 కాల నిరుద్యోగ పశ్చిమ సూపర్ సిక్స్ ఏం చేశారు మీరు? నువ్వు సబ్జెక్ట్ గురించి మాట్లాడు. నేను సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నా. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. స్ట్రైట్ క్వశ్చన్. రైతులకి గిట్టుబాటు ధర కింటాకి మొక్కజొన్నకి ఎంత ఇస్తున్నారు మీ ప్రభుత్వంలో? వీటికి ఆన్సర్ ఇవ్వడు వెళ్ళిపోతా. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అసెంబ్లీ బయట అడగమను. మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకు అడగట్లా? మీ మాజీ ముఖ్యమంత్రి ఎందుకు అడగట్లా? వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు అడగట్లా? మీ ముఖ్యమంత్రి గారు మీ అభిమానం ఎందుకు అడగట్లా? అందుకే అసెంబ్లీకి రావట్లా. అందుకే అసెంబ్లీకి రావట్లా. నువ్వు ఒక్క నిమిషం నేను మాట్లాడిన తర్వాత నువ్వు మాట్లాడు. నువ్వు ఊరికి గట్టిగా మాట్లాడావు. సబ్జెక్టు నువ్వు మాట్లాడిన తర్వాత నేను అవన్నీ కాదు.